హలో! హాయ్ అండి. పాప బర్త్‌డే అని చెప్పాను కదా! సో, హాస్టల్‌కైతే మేమొచ్చాము. వచ్చేసరికి 6:30 అయింది. ఏంటి ఇంత లేట్‌గా వెళ్లారా అనుకుంటున్నారు కదా! లేదండి పాపకు 4 వరకు నాటాలో అని చెప్పేసి అన్నారు. ఎగ్జామ్ నడుస్తుందని చెప్పేసి. మా వారైతే 4 వరకి కదా! సరే నాకు పనుంది బయటికెళ్ళి వస్తా అని చెప్పేసి వెళ్లారు. బయటికెళ్ళిన ఆయన వచ్చేసరికి 5 అయిందండి. 5కేమో ఇంట్లో నుండి బయలుదేరి పాప దగ్గరికెళ్ళేసరికి 6:30 అయింది. ఇది అన్నమాట రీజన్. సో, అప్పటికి పాప నా కోసం వెయిట్ చేస్తూ ఉందంట. సో, ఇప్పటికైతే కుదిరింది పాపను కలవడం అయితే నాకు. పర్మిషన్ తీసుకొని పాపను తీసుకొస్తూ ఉంటే మమ్మీ ఎక్కడ అని కూడా అడగట్లేదు చూడండి. వాళ్ళిద్దరు తండ్రి కూతుర్లయితే తెగ ముచ్చట్లాడుతూ వస్తున్నారు. తీరా లాస్ట్‌కొచ్చేసి మమ్మీ అని చెప్పేసి అప్పుడు హ్యాపీ పిలుస్తుంది బర్త్‌డే నన్ను. మమ్మీ. థాంక్ యూ మమ్మీ. బంగారు తల్లి. పిల్లలు ఇంట్లో ఉంటే బర్త్‌డే సెలబ్రేషన్ అది వేరే లెవెల్‌గా ఉండేది. సో, హాస్టల్ కదా! నాకేం చేయాలో కూడా అర్థం కాలేదు. సో, వెళ్తూ తనకైతే నేను ఇంట్లో చేసిన గులాబ్ జామున్ తీసుకొనెళ్ళాను. అలాగే కేక్ కూడా తీసుకొని వెళ్ళానండి. అక్కడే బయట కట్ చేసింది. తీసుకెళ్ళిన స్వీట్ ఐటెమ్స్ ఉంటాయి కదా! అవి కూడా తినేసిందండి. ఆ గ్రహచారం ఏంటో గాని ఆ కేక్ కట్ చేసేటప్పుడే తీరా మాకైతే కరెంట్ పోయిందండి. సో, ఆ పిక్స్ అనేవి ఏవి తీయలేదు. వీడియో కూడా లేదండి. జస్ట్ క్యాజువల్‌గా కూర్చొని స్వీట్స్ తింటుంటే నేనైతే వీడియో తీశాను అంతే ఇంకా. ఫోటోస్ అయితే ఏం లేవు. ఈసారి బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే నాకు అంతంత మాత్రంగానే అనిపించింది. సో, పిల్లలు ఇంట్లో ఉంటే బాగా చేయొచ్చు కదండీ! అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్‌డే బంగారం. మా పాప బర్త్‌డేకి విష్ చేసిన అందరికీ పేరు పేరున చాలా చాలా థాంక్స్ అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.